జ్ఞానం వర్ధిల్లాలని కోరుకుంటూ విజయనగరం నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. విజయనగరం ప్రజల పక్షాన కోలగట్ల వీరభద్రస్వామి గారికి కొన్ని విషయాలు అడగాలని నేను కోరుకుంటూ, మీరు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హఠాసంగా జనాన్ని పోగువేసి మీ యొక్క బల ప్రదర్శనని చూపిస్తున్నారు. అభివృద్ధి మీరే చేశారని గొప్పలు చెప్తున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాల్లో జెండాలు కట్టి ప్రభుత్వ స్థలాల్లో జనాన్ని పోగేసి మీరు ప్రచారం చేసుకుంటున్నారు. విజయనగరం నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా నేనే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు. కోడలకు ఒక ఫౌంటైన్ పెట్టారు, కులానికి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ప్రతి స్తంభానికి లైటింగ్లు కట్టారు. కానీ ప్రజలు ఆకాంక్షించే అభివృద్ధి మీరు చేశారా అని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగా మీరు ప్రజలు ఆకాంక్షించే అభివృద్ధి చేసుకుంటే విజయనగరంలో ఉపాధి ఎక్కడుంది, ఫ్యాక్టరీలు ఎక్కడున్నాయి, ఉత్పత్తిదారులు ఎక్కడున్నారు, కార్మికులు ఎలా ఉన్నారు, సామాన్యులు బ్రతుకులు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం ఇస్తున్న దుబారా పథకాలే తప్ప ప్రజల్ని ఆత్మగౌరవంగా బ్రతికే విధంగా చేయలేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి నిదర్శనం విజయనగరంలోనున్న ఈస్ట్ కోస్ట్ జూట్ మిల్ కానీ, హుగ్లీ జూట్ మిల్ కానీ, ఏవైతే కార్మికులు వందలాది మంది ఉన్నారో ఆ యొక్క జూట్ మిల్ని తెరిపించలేని పరిస్థితిలో మీరు ఉంటూ, ఆ యొక్క జూట్ మిల్లే మరి రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారిపోతే కార్మికులకి మీరు చేసింది ఏమిటి? మీరు కార్మికుల పక్షాన ఉన్నారా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పక్షాన ఉన్నారా? ఫోల్బాగ్లో కొంత భూమి కబ్జా జరిగిందని చెప్పి బాహాటంగా ప్రచారాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ భూమిని ప్రభుత్వంలో ఉన్న మీరు ఏ విధంగా రక్షించారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. కోడలకు ఒక విగ్రహాన్ని పెట్టటమో లేదంటే ఫౌంటైన్లు పెట్టడం అభివృద్ధి కాదు అని మేము చెప్తున్నాం. ప్రజాధనాన్ని సుమారు 100 కోట్ల పైగా నిధుల్ని మీరు కేటాయించి విజయనగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్తున్నారు కదా. ప్రతి రోడ్డుని బాగు చేసాం, ప్రతి డివైడర్ని వేసాం, రైలింగ్లు వేసాం, లైటింగ్లు వేసాం, లైటింగ్ల చుట్టూ లైట్లు కట్టామని చెప్పి గొప్పలు చెప్తున్న మీరు ఆ యొక్క నిధులకి కేటాయించిన బ్రేకప్స్ ఏవైనా మీరు చూపించగలరా? ఏదైతే ప్రజాధనాన్ని మీరు అభివృద్ధి పేరిట ఖర్చు పెట్టారో దానికి అక్కడ ఉన్న నాణ్యతకి పొంతన మీరు చూపించగలరా, శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి ముఖ్యంగా విజయనగరం నియోజకవర్గంలో మరి 35,000 మంది దళిత ఓటర్లు ఉంటే మేము మీకు గతంలోనే ప్రశ్నించాం, దళితులకి డిప్యూటీ మేయర్ ఏమైనా ఇచ్చారా, రాజకీయ సముచితమైన గౌరవం ఇచ్చారా, రాజ్యాధికార రిప్రజెంటేషన్ ఇచ్చారా అని మేము అడిగాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రిజర్వేషన్ ఫలాలను బట్టి 6 కార్పొరేటర్లు ఉన్నారే తప్ప అధికారం కానీ వారిపైన పెత్తనం అంతా కూడా మీదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఈ ఎన్నికల్లో ఒకవేళ మీరు గెలిచిన తర్వాత కానీ ఎస్సీలకి మేము డిప్యూటీ మేయర్ కేటాయిస్తాం లేదా మేయర్ కేటాయిస్తాం, రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మేము డిప్యూటీ మేయర్ కేటాయిస్తామని మీకు ధైర్యం ఉందా ప్రకటించడానికి అని కోలగట్ల వీరభద్రస్వామి గారికి ప్రజల పక్షాన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాం. విజయనగరంలో వేల కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసిన స్లీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, పెద్ద చెరువు నీటిని శుద్ధీకరణ చేసే పనులు ఏమయ్యాయి? గూడిషెట్ట దగ్గర ఉన్న రోడ్డు ఈ రోజుకి మీరు ఎందుకు మరమ్మతు చేయలేకపోతున్నారు? కొత్తగా ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో, రహదారి ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు వరకు ఎందుకు మీరు ప్రారంభించలేదు? తెలుగుదేశం వారు పనులు ప్రారంభించారని దాన్ని ప్రారంభించలేదా, లేదా ప్రజలంటే మీకు నిర్లక్ష్యమా? దీనికి మీరు జవాబు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ప్రజలందరికీ నేను ఒకటే కోరుతున్నాను, ప్రత్యామ్నాయ రాజకీయాలు యువత వచ్చేటప్పుడు వారిని మీరు ఆశీర్వదించకపోతే ఈ పాలక చేతుల్లో మన భవిష్యత్తు అధోగతి పాలవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.